జగదంబామయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ కోలవదన కుశేష జనయన కోకారిమండిత కిరీట క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కమాక్షి అని ఆ వరాహదేవిని కీర్తిస్తాడు. హలముసల చాపహస్త అన్నట్టుగా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తారు. అది మహావారాహి ఉన్నటువంటి భూమికి ఇది దాటేక 18వ ప్రాకారం నవరత్న ప్రాకారం. ఇప్పటివరకు అన్ని రత్నాలు చెప్పి నవరత్నమయ ప్రాకారాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలు సమస్త ఆమ్నాయ దేవతలు, అమ్మవారి ఉపాస్య మంత్రములన్నీ ఇక్కడ ఉంటాయండి. ఆమ్నాయ దేవతలు, అలాగే మహావిద్యా దేవతలు. మహావిద్య అనబడే అమ్మవారి యొక్క ఒక మంత్ర ఉపాసన విద్య ఉన్నది. అందులో అనేక దేవతలు ఉంటారు. మహావిద్యా పారాయణను కూడా చేస్తూ ఉంటారు. ఆ మహావిద్యలో చెప్పబడే దేవతలందరూ ఈ ప్రాకారంలో ఉంటారు. అలాగే శ్రీదేవి అనగా అమ్మ ధరించిన అన్ని అవతారం పూర్తయి ఇక్కడికి వచ్చి ఉంటాయట. పైగా రకరకాల ఆవరణ దేవతలందరూ ఉంటారు. మరొక అద్భుత విషయం ఏంటంటే 7,000,000 మంత్రములు దేవతారూపములు ధరించి కూడా ఉంటాయి. మొత్తం వేద మంత్రాలు లెక్క కట్టి చెప్పారు 7,000,000 మంత్రాలట. ఆ మంత్రదేవతలు అందరూ ఉంటారు. అసలు ఉపాస్యం అంటేనే మంత్రదేవత. సమస్త మంత్రదేవతలు ప్రకాశించే చోటు. ఒక్కొక్కరు మెరుపుల వలె, పగడాల వలె రకరకాల కాంతులతో మెరిసిపోతుంటారు. అందుకే నవరత్న ప్రాకారం అన్నారు. అనేక కాంతులతో మెరిసిపోతుంటారు. ఆఖరికి చేరుకుంటున్నాం. పెద్ద పద్మాల వనంట, మహాపద్మాటవి. ఇక్కడ వచ్చేసాం, ఇంక పర్వాలేదు. ఆ చుట్టూ పద్మాటవి. ఆ పద్మాటవి మధ్యంలో 4 మండపాల నడుమ చింతామణి గృహం ప్రకాశిస్తున్నది. 4 మండపాలు ఉన్నాయి. ఒక్కొక్క మండపం పేరు చెప్తున్నాడు. శృంగార మండపశ్చైవ. అమ్మవారు అలంకారాలు అవన్నీ చేసుకోవాలంటే అక్కడ వెళ్తుంది. ఆభూషణ మండపం అంటారు దీన్ని. చతుషష్ఠి ఉపచార పూజలు శంకరులు వర్ణించారు. అక్కడ శృంగార మండపం ఒకటి, ఇంకోటి ముక్తి మండపం ఒకటి, 3వది జ్ఞాన మండపం, 4వది ఏకాంత మండపం. 4 మండపాలు ఉన్నాయి. ఈ 4 మండపాల్లో అమ్మవారు ఒక్కొక్క పనికి ఒక్కొక్క మండపంలోకి వెళ్తుంటారు. అందులో ఏ మండపంలో ఎప్పుడు ఉంటారో చూపిస్తున్నారు. ఈ మండపములు, ఆ చింతామణి గృహం, వీటిని ఆవరించుకుంటూ మహాపద్మాట ఉంటుంది. ఒక్కొక్క పద్మం చాలా యోజనాల విస్తీర్ణంగా ఉంటూ పెద్ద పెద్ద కుసుమాలతో కాడలతో ఉంటాయట. పైగా ఇవన్నీ స్థల పద్మములు, నేల మించే వస్తుంటాయి. అలాంటి పద్మములు ప్రకాశిస్తూ ఉంటాయి. మహాపద్మాటవీ తద్రత్నసోపా నిర్మిత సుధారసేన సంపూర్ణ. వాటి నుండి మకరందం చిప్పిల్లుతూ ఉంటుంది. తుమ్మెదలు జుమ్మని మ్రోగుతూ ఉంటాయి. నాదశక్తిమయంగా ప్రకాశిస్తున్నది. ఇక్కడ శృంగార మండపంలో దేవి కూర్చుని ఉంటే అనేక మంది దేవకాంతలు ఉంటూ అమ్మవారికి గానము, నృత్యము, వినోదాలు చేస్తూ ఉంటారు. అక్కడ అవి వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ సభలో కూర్చుని శృంగార మండపంలో అమ్మవారు. ఇక ముక్తి మండపంలో కూర్చుని ఏ జీవులు ముక్తికి యోగ్యులో విచారణ చేసి వాళ్ళు ముక్తినిస్తూ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ అది. పైగా అమ్మవారి పరాభక్తులై అక్కడికి చేరిపోయారు. అలాంటి వారిని రోజు కాసేపు కూర్చోబెడుతుంది జ్ఞాన మండపంలో. వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధించి క్రమంగా సాయుధ్యముక్తినిస్తుంది జ్ఞాన మండపంలో అన్నారు ఇక్కడ. ఇక ఏకాంత మండపంలో ఏం చేస్తుందంటే అమ్మవారు కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటుంటారండి. కోర్ కమిటీ మీటింగ్ అంటే మనకు తెలుసు, ప్రధానమైన శక్తుల్ని తీసుకుని జగద్రక్షణ కోసం ఏవేవి చేయాలో ప్రణాళికలు అక్కడ వేస్తుంటారట. మరి ఒక లోకం నడిపే, ఒక రాజ్యం నడిపేవాడికే పెద్ద డిపార్ట్మెంట్లు, మినిస్ట్రీలు ఉన్నప్పుడు విశ్వం నడిపే అమ్మకి ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే చతుర్థే మండపే చేవ జగద్రక్ష విచింతనం మంత్రిణీ సహిత. తన మంత్రిణీ దేవతలతో ఆ తల్లి అక్కడ మొత్తం లోకరక్షణని చింతన చేస్తూ ఉంటుంది. 4 మండపాలు అయ్యాయి. మహాపద్మాటవి చూశారు. ఈ పద్మాటవికి 4 మండపాలకి మధ్య నేలకు తగలకుండా అద్భుతమైన మణుల కాంతులతో విరజిమ్ముతూ 4 ద్వారములతో ప్రకాశిస్తూ ఉన్నదే చింతామణిమయ గృహము. అది ప్రవేశించాం. చింతామణి గృహం. చింతామణి ఏది చింతన చేస్తే దాన్ని ప్రసాదించేది చింతామణి. ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అందుకని చింతలు తీర్చున్నది కాదు, చింత శబ్దానికి చింతనం అని అర్థం. చింతించేవన్నీ తీర్చుతుంది. ఏది కోరుకుంటే అది ఇస్తున్నది. అటువంటిప్పుడు చింత కూడా తీరుస్తుందని కూడా తప్పేం లేదు. కానీ చింతన చేసేదాన్ని ఇచ్చేది. అందుకే చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలోకి ప్రవేశించాం. విస్తారమైన సభామండపం. ఆ సభామండప మధ్యంలో అద్భుతమైనటువంటి ఒక వేదిక, రత్నమయ సోపానములతో ఆ వేదిక ప్రకాశిస్తున్నది. దానిపైన ఆ వెనక భాగంలో ఒక చక్కని యవనిక ఉందిట. ఏమిటయ్యా యవనిక అంటే సమస్త ప్రపంచంలో సత్యాన్ని తెలియనివ్వకుండా నేను కప్పే తిరోధానం అనే మాయా యవనిక నా వెనకాల పెట్టుకున్నాను. తెచ్చును మాయ అమ్మకి వెనకాల ఉన్నదండి, తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరైతే అమ్మని చూస్తాడో వాడికి మాయ బాధలేదు. వాడికి మాయను ఆవిడ వెనక్కి పెట్టేసింది. మనకి మాయ మన ముందుంటుంది, అమ్మవారికి మాయ వెనకున్నది. చూడండి ఇక్కడ మహామాయా యవనికాయై నమో నమః అని ఆ యవనికి ప్రత్యేకించి నమస్కారం చేస్తాం. ఆ పైన షాండ్లియర్ ఉందిట, రత్నమయమైనటువంటి అద్భుతమైన దీప ప్రాకారం.
ప్రకాశిస్తోంది. ఆ క్రింద ఉన్నది అద్భుతమైన సింహాసనం. ఈ సింహాసనం సామాన్యమా? దానికి పెద్ద కోళ్ళు 4 ఉన్నాయటండి. దాని మధ్యలో బల్లపరచబడి ఉన్నది. దానిపై మెత్తని పరుపు, దానిపై ఒక చక్కటి పరిస్తరణ అంటే బెడ్షీట్, ఏమన్నీ పరచబడి ఉన్నాయి. పంచబ్రహ్మమయ సింహాసనం అది. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివమయమైన మంచమది. అంటే ఒకే ఈశ్వరుడు సృష్టి అప్పుడు బ్రహ్మగా, స్థితి అప్పుడు విష్ణువుగా, సంహారం అప్పుడు రుద్రుడుగా, తిరోధానం అనబడే క్రియలో ఈశ్వరుడుగా ఉంటూ అనుగ్రహం అనబడే మోక్షకారణ క్రియారూపుడైన సదాశివుడు ప్రత్యేకమైన బల్లగా తయారేట. ఇక్కడే అమ్మవారు కూర్చున్నారు అనుగ్రహ కృత్యం పైన. తెలుసు, టచ్ అక్కడుంది. మిగిలిన 4 సంబంధం ఉన్నది కనుక సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములైన పంచకృత్యముల వేదిక అది. దానిపై కూర్చున్నాడు ఒక ఆయన. ఎంత అందంగా ఉన్నాడు చూడండి. పరచబడ్డటువంటి ఆసనంపై ఒక ఆయన ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడంటే 4 చేతులు వాట. పైన ఒక చేత్తో హరిణము లేడిని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పరశువు పట్టుకున్నాడు. పరశువు హరిణము. కింద 2 చేతులతో అభయవరద హస్తములు ధరించున్నాడు. ఈయన పేరేమిటయ్యా అంటే భువనేశ్వర. ఈయన భువనేశ్వరుడు. ఈయన ఎప్పుడు 16 ఏళ్ల వయసేనండి. షోడశ 16 ఏళ్ల వయస్సులో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా సర్వదేవతలకు ఈశ్వరుడై, దేవదేవుడై, మహాదేవుడై, సదాశివుడై, పరమేశ్వరుడై చెప్పబడుతున్న భువనేశ్వరుడు ఆయన. ఆయన స్వరూపం కోటి సూర్య ప్రతీకాసహ చంద్రకోటి సుశీతల. అంత దివ్యంగా తేజరిల్లుతున్నాడు. శుద్ధస్ఫటిక శంకాసహ, శుద్ధస్ఫటికం వలె తెల్లని కాంతలుతున్నాడు. త్రినేత్ర 3 కళ్ళవాడు, చంద్రలేఖ ధరించినవాడు, చల్లని కాంతులవాడు భువనేశ్వరుడు. ఆయన ఒళ్ళో కూర్చున్నది తల్లి, అసలైన ఇన్నిటికీ మూలమైన మహారాణి. ఆవిడ వామాంకే సన్నిషణ్ణాస్య దేవి శ్రీ భువనేశ్వరి. అక్కడ ఆయన ఒళ్ళో కూర్చుందిట భువనేశ్వరి. ఎలా ఉన్నదయ్యా ఆ తల్లి అంటే సమస్త రత్నాభరణములు ధరించి ప్రకాశిస్తున్నది. నఖశిఖ పర్యంతం వివిధ రత్నాభరణములతో తేజరిల్లుతున్నది. నవరత్న గణాకిర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనత్ శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ. శ్రీచక్రములే చెవికమ్మలుగా చేసి ధరించి ఉన్నది. లలాట కాంతి విభవ విజితార్థ సుధాకర. చక్కటి లలాటము, దానిపైన అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నది. ఆ లలాటంపై రమ్యమైన కస్తూరి తిలకం తీర్చిద్దబడి ఉన్నది. ఇక మందహాసం చేస్తున్న ఎర్రని పెదవులతో భాషించుతున్నది. ఒత్తైన జుట్టుకి అనేకములైన దేవతా కుసుమములు అలంకరించుకున్నది. ఒక దివ్యమైన మణిమయమైన కిరీటాన్ని ధరించి ఉన్నది ఆ తల్లి. పైగా మందహాసము, ఆ తెల్లని కాంతులు వెన్నెల్లా అక్కడ పరచుకుంటూ ఉన్నాయి. ఆ మాణిక్యమైన మకుటంతో శోభిల్లుతున్న అమ్మ వదనానికి నమస్కారము. ఆ తర్వాత అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణిస్తూ ఉన్నారు. వరపాశాంకుశాభీతిల సద్బాహు చతుష్టయ. 4 చేతుల్లో వరదముద్ర, అభయముద్ర, కింద 2 చేతులు పాశ అంకుశముద్రల పైన ధరించి చంద్రలేఖ శోభితురాలి, సర్వశృంగార వేషాఢ్య సుకుమారంగ వల్లరి సౌందర్యధార సర్వస్వ. సమస్త సౌందర్య సారమా తల్లి. నిర్వ్యాధ కరుణామయ, నెపములేని దయ అమ్మ వద్దున్నది. ఆవిడ దయాస్వరూపిణి. ఎవరినైనా ప్రేమగా పలకరిస్తే ఆ పలుకు మాధుర్యం ఆహా అనిపిస్తుందట. ఎంత మధురంగా ఉందయ్యా తల్లి పలుకు అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత గచ్చపి. ఇక్కడ వాక్యం అది. కోటి కోటి రవీందూనాం కాంతిమ్యా బిభ్రతి పర. కోట్ల కోట్ల సూర్య చంద్రుల కాంతుల్ని మించిపోయి ప్రకాశిస్తున్న తల్లి. ఆ తల్లి చుట్టూ అనేక దేవగణములు, దేవకాంతలు సఖీగణములై కొలుచుకుంటూ ఉన్నారు. సర్వదేవతలు కీర్తిస్తున్నారు. అమ్మ సన్నిధిలో కొన్ని శక్తులు 2 చేతులు దోయిలించి సేవ చేస్తున్నాయి. ఆ శక్తులు చూడండి. ఇచ్ఛాశక్త్యా, జ్ఞానశక్త్యా, క్రియాశక్త్యా సమన్విత. ఇంకా లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి, ఇవి మూర్తులు ధరించి అమ్మను కొలుచుకుంటున్నాయి. లక్ష్మి అంటే శోభ అని అర్థం. ఇక్కడ వీటి అర్థములు ఏమిటి? అవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇవన్నీ అమ్మను కొలుచుకుంటున్నాయి అంటే అమ్మ అనుగ్రహిస్తే ఇవి మనకు లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా లభించినవన్నీ ఏం చేయాలి? అమ్మను కొలుచుకోవాలి. అది చెప్పడం. వీటన్నిటితో నీకొచ్చిన బుద్ధితో, మతితో, తెలివితో అమ్మను కొలుచుకో. కనుక ఇవన్నీ శక్తులై అమ్మను కొలుచుకుంటున్నాయి. నీకు ఆ శక్తులు అమ్మ ఇచ్చింది, వాటితో నువ్వు అమ్మను కొలుచుకో. ఇది దీనిలో వాళ్ళు తెలుసుకోవాల్సిన విజ్ఞానం. అలాగే అమ్మవారికి అటు ఇటు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, వాళ్ళిద్దరు ఎవరు ఇది తెలుసుకోవాలి. రమ అంటే ఐశ్వర్యం, వాణి అంటే విద్య.
నీకు అమ్మవారిచ్చిన జ్ఞానము ఐశ్వర్యం ఈ రెండు అమ్మ కైంకర్యానికి వినియోగించు. అది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. ప్రతిదాన్ని దర్శించవలసిన విధానం ఇది. ఇలా పరిశీలిస్తూ ఉంటే ఆ తల్లి సమస్త రత్నమయమైనటువంటి అందులో ప్రకాశిస్తూ, ఆ ద్వీపంలో ప్రకాశిస్తూ సమస్త లోకాల్ని పాలించుతున్నది. ఈ తల్లి సమీపంలో, ఆ చింతామణి గృహానికి సమీపంలో రమ్యమైన కాలువలు ఉన్నాయట. అన్ని మధురమైన జలములతో కాలువలు. ఘృతకుల్య, దుగ్ధకుల్య, దధికుల్య, మధుస్రవ, రకరకాల చిన్న చిన్న కాలువలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇలాంటి భవ్యమైనటువంటి చింతామణి గృహం మధ్యంలో ఉన్నటువంటి ఆ మహారాజరాజేశ్వరి భువనేశ్వరి, రాజరాజేశ్వరుడు భువనేశ్వరుని యొక్క అంకమునందు శోభిల్లుతున్నది ఆవిడ పంచబ్రహ్మాసనము. ఏమిటయ్యా ఈ పంచబ్రహ్మాసనము? మనం అనేక మార్లు చెప్పుకున్నదే, కలిపి అన్వయించుకుందాం. జగత్తంతా పంచబ్రహ్మాసనమే, ఇంకోటి లేదు. ఇంత ప్రపంచం మీరు చూస్తే పంచభూతాలు. ఈ పంచభూతములకు మూలమైనవి పంచకృత్యములు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహము. అనుగ్రహం అనే కృత్యం నుంచి ఆకాశభూతం వచ్చింది. చూడండి ఇక్కడ. తిరోధాన కృత్యం నుంచి వాయుభూతం వచ్చింది. సంహార కృత్యం నుంచి అగ్నిభూతం వచ్చినది. అలాగే స్థితి కృత్యంలోంచి జలభూతం వచ్చింది. సృష్టి కృత్యంలోంచి భూతత్వం వచ్చింది. కనుక పంచకృత్యాలు పంచభూతాలు. వాటి గుణములు పంచతన్మాత్రలు. శబ్దస్పర్శ రూప రసగంధములు వీటివి. ఇంకా వాటి నుంచి ఏర్పడినవా మిగిలినవన్నీ కూడా ప్రధానంగా 3-5 వాటి నుంచి ఏర్పడినవి తీసుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇక పంచ ప్రాణాలు. ఈ పంచ అంతా ఎక్కడుంది? ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కనుక పంచతత్వంతో ప్రపంచమంతా ఉన్నదా? ఈ పంచ పని చేయాలంటే ఆసనం ముఖ్యమా? ఆసనం మీద కూర్చున్న వాళ్ళు ముఖ్యం. ఆసనం మీద కూర్చున్నదే చైతన్యం, ఆసనం జడమే. కనుక జడమైన ఈ పంచకి చైతన్యాన్ని ఇస్తూ దాని మీద ఎవరు కూర్చున్నారో ఆవిడే పంచబ్రహ్మాసన. అనగా ప్రపంచానికి అధిష్టాన శక్తి ఆ తల్లి అని చూపిస్తున్నాడు. కనుక ప్రపంచానికి అందరికీ అధిష్టానం ఆ శక్తే పంచభూతాల నుంచి ప్రసరిస్తోంది. ఆ శక్తే వ్యాపించి అన్ని లోకాలకి వెళ్ళింది. ఇది గ్రహించవలసింది. ఆఖరికి ఎక్కడయ్యా పంచబ్రహ్మాలంటే ప్రపంచం వెతకద్దు, ఇక్కడ వెతకండి. ఇందాక చెప్పిన పంచంతా ఇక్కడే ఉంది. పంచభూతాలు పంచతన్మాత్రలన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడే ప్రకాశిస్తున్నాయి. అందుకే ఇదే పంచబ్రహ్మాసనము అని చెప్పబడుతున్నది. ఇది గ్రహించవలసిన మరొక అద్భుతమైన అంశం. అందుకే ప్రతి మానవుడు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు 3 గ్రంథుల తర్వాత సహస్రారానికి నడుమొక భూమికి ఉంటుందట. అది దాటకి సహస్రారంట, కలిపితే 5. ఈ 5ంటితో ప్రసరించేదే పంచబ్రహ్మాసన స్థిత కుండలిని శక్తి. కానీ ఎలా చూసినా పంచబ్రహ్మాసనానికి ఎంత అద్భుతమైన విషయం ఉన్నదో చూడండి. దానిపై ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుని శక్తి ఆయన అంకములో ఉంది. ఒళ్ళో ఉంది అంటే అర్థం ఆయన్ను వేడకుండా ఉన్నది. జ్యోతి ఒళ్ళో కాంతి ఉన్నట్లుగా శివుడి ఒళ్ళో శక్తి ఉన్నది. ఆ శివుడు భువనేశ్వరుడు, శక్తి భువనేశ్వరి, ఇవి ప్రకాశిస్తున్నాయి. అలాంటి భవ్యమైనటువంటి అమ్మ యొక్క ధామము ఈ మణిద్వీపము. మనం ఇప్పుడు వెనక నుంచి పైదాకా వెళ్ళాం. అక్కడికి చేరుకున్న సూక్ష్మమైనటువంటి భూమికి ఆ తల్లి శక్తి మళ్ళీ ఇదంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి. ఈ దివ్యమైన మణిద్వీపంలో విశేషం ఏమిటి అంటే దీని మణిద్వీపం అని పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ మణుల కాంతులు ఎప్పుడు ఉంటాయి. రకరకాల మణులకి రకరకాల కాంతులు ఉంటాయి. ఆ కాంతులు ఎప్పుడు ప్రకాశిస్తుంటాయి. అంతేకాదు ఇప్పుడు మనం పరిశీలించాలి. సుధాసముద్ర మధ్యంలో మణిద్వీపం. సుధాసముద్రం అంటే అమృత సముద్రం. అమృతము అంటే ఆనందమైనది, శాశ్వతమైనది 2 అర్థాలు. అమ్మని తలంచుకుంటే లభించే ఆనందము అది శాశ్వతమైనది, సముద్రమంత విస్తారమైనది, అనంతమైనది. అందుకే అమృత సముద్రం అన్నారండి. పొంగులు వారేటువంటి ఆనంద సముద్రం. ఆ ఆనంద సముద్ర మధ్యంలో అమ్మవారు ఉన్నారు. అదేదో కాదు, హృదయమే. అక్కడ నీ యొక్క రకరకాల సంకల్పాలే కల్పవృక్షాలు. నీలో ఉండే రకరకాల క్రియాశక్తులు, బుద్ధిశక్తులు ఇవే తదితర దేవతలు. ఇన్నిటికీ మూలమై ఉన్నటువంటి చింతామణి గృహం. చింతామణి, చింతన అనేది చేసే చిత్తమే, హృదయమే చింతామణి. ఆ హృదయ మధ్యంలో ఉన్న తల్లే చింతామణి గృహ స్థిత. ఇది చెప్తున్నారు. పైగా మన హృదయంలో 5 కేంద్రములు ఉంటాయట శక్తులకి ప్రధానంగా. ఇది ఉపనిషత్తు చెప్తున్న భావం. ఆ 5 కేంద్ర శక్తులే ఇక్కడ ఆ భవ్యమైనటువంటి పంచబ్రహ్మాసనముగా చెప్పబడుతున్నది. హృదయ పద్మంలో అమ్మవారు ఉన్న విషయం ఇది. కనుకనే ఈ మణిద్వీపం అంతా ఇక్కడిదే. మణి అంటే ప్రకాశ, ప్రచోద అనే 2 లక్షణములు కలదాన్ని మణి అంటారు. స్వయం ప్రకాశకము, స్వయం ప్రచోదకం. దీన్ని ఎవరు ప్రకాశింపజేయక్కర్లేదు. ఇది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. అందుకని మణిద్వీపము అంటే ఆ ద్వీపాన్ని చూపించడానికి సూర్యుడో చంద్రుడో అక్కర్లేదు. మనమున్న మట్టి ద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు కావాలి. కానీ మణిద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు అక్కర్లేదుట. సూర్యుడు చంద్రుడు కూడా వెలిగిచ్చే స్వయం ప్రకాశం అది. అందుకే నతద్భాసయతే సూర్య
న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో, ఏది అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నదో దానికి ఏ ప్రకాశం అక్కర్లేదో, నతత్ర సూర్యో భాతి నతంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఉపనిషత్తు చెప్పిన ఆ పరంధామమే మణిద్వీపం. అది నీలో అఖండ ఆత్మస్వరూపము. ఆత్మ వల్ల పనిచేసే ఇంద్రియాల్లో రకరకాల శక్తులు, రకరకాల ప్రవృత్తులు, ఇందులో ఉన్న జల వ్యవస్థ, పంచభూత వ్యవస్థ, ఇవే షడ్రుతు శక్తులు. ఎలా చూడాలయ్యా దీన్ని దాన్ని కలిపి అంటే ఎలా చూడాలో భావనోపనిషత్తు చెప్తోంది. దాన్ని మరింత తెలుసుకోవడానికి భాస్కర్ రాయల వారు రమ్యమైన భాష్యాన్ని అందించారు. ఆ భావనోపనిషత్తు యొక్క పరమార్థం తెలియాలి. మనం చేస్తున్న పూజకి పదానికి అర్థమేమిటో ఆలోచించాలి. జడంలా చేసుకెళ్ళిపోకూడదు. ఆవరణలు చేస్తున్నాం, చక్రం చేస్తున్నాం, ఖడ్గమాలు ఇంత కుంకుమ పడేస్తున్నాం, కానీ అందరూ ఏం చెప్తున్నాడు? గంధాకర్షణ, రూపాకర్షణ, రసాకర్షణ అంటుంటే ఏమిటి అర్థమైంది? మనకి ఎదురుగా ఒక రూపం ఉంది, అది నువ్వు చూడాలి, తెలుసుకోవాలి. అప్పుడే కదా నీకు సుఖమో దుఃఖమో. ఆ రూపాన్ని చూడగలిగే శక్తి ఎవరు? ఆ రూపాన్ని కర్షించి నీకు ఇచ్చే శక్తి నీలోనే ఉంది. రసాకర్షిణి, ఎదురుగా ఆహార పదార్థం ఒకటి ఉంది, ఆ రసాన్ని కర్షించే శక్తి నాలుగున్నది. ఎవడిచ్చాడు అక్కడ? ఒక వాసన, అబ్బా వాసన ఇస్తుందండి, ఎవడు అక్కడ వాసనని కర్షించే శక్తి ఎవరు? పరిశీలించు, అది నీలోనే ఉంది. అలా ఒక్కొక్కటి వెళ్ళండి, మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. సర్వశక్తులు ఈ శరీరంలో కనిపిస్తాయి. ఇన్ని శక్తులకు మూలమై, కేంద్రమై, బిందువై సహస్రార కమలంలో ప్రకాశిస్తున్న మణిద్వీపవాసిని చూడాలి. కనుక అమ్మ వెలుగుతో ప్రకాశిస్తోంది ఈ శరీరం అని తెలిస్తే, ఆ సాధకుడి శరీరం యోగ శరీరం, ఆ సాధకుడి శరీరం మణిద్వీపం. వాడు తన హృదయమనే చింతామణి గృహంలో అమ్మవారు నిరంతరం దర్శిస్తూ ఉంటాడు. అది దర్శించగలిగితే మణిద్వీపం ఇక్కడే ఉన్నది. ఇది తెలుసుకోవాలి. బాహ్య ప్రపంచం మనకు చాలా దూరమైనది, మణిద్వీపం మనకు చాలా దగ్గరైనది. ఆఖరికి మనముగా ఉన్నదే అది. ఇంక చెప్పడానికి ఏమున్నది? మనకి దగ్గర కాదు, మనమే అది. అలాంటి ఆ చింతామణి స్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని దర్శించాం ఇక్కడ. చింతామణి మయమైన ఈ ద్వీపంలో దొరికే ఆనందం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళేవాళ్ళు? ఎందుకంటే సగుణంగా ఆరాధించే భక్తులు ఈ లోకానికి చేరతారన్నారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. వాళ్ళకి దొరికే ఆనందం, వాళ్ళ దేహానికి రోగం ఉండదు, అలాగే జుట్టు పండిపోవడం, శరీరం ముడతలు పడడం ఇవేమి ఉండవు. ఎంత బాగుంది కదా, అలా ఉంటుంది అక్కడ. పైగా జర ఉండదు, వృద్ధాప్యము, ముసలితనము ఇలాంటివి ఉండదు, నిత్య యవ్వనం ఉంటుంది. నా చింతనం ఉండదు, అజ్ఞానం ఉండదు, మాత్సర్యము, కామము, క్రోధము, ఈర్ష్యాసూయులు ఏవి ఉండవు. పైగా అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి అక్కడ దేహములు. వారు పొందే ఆనందం ఎలా ఉంటుందో చూడండి. మణిద్వీపంలో ఉన్న వారు పొందే ఆనందం, ఆ ఆనందం ముందు రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోకాంత భూమిషు ఆనందాయే స్థితా సర్వే తత్రైవాంతర్భవంతి అన్నాడు. మానుషానందం అంటే మనిషి పొందే ఆనందం అని కాదు. మనుష్యుల్లో చక్రవర్తి అయినవాడు పూర్ణ ఆరోగ్యవంతుడై ఆయన అనుకున్నది జరుగుతూ సమస్తములైన సేనలు పరివారము ఆయనకు అనుకూలంగా ఉంటూ శత్రువు అనేవాడు లేకుండా అన్ని భోగములు ఉంటూ వాడు వైరాగ్యవంతుడైతే చూడండి ఎలా చెప్పారో. ఇన్ని ఉంటూ వైరాగ్యం ఉండాలట. అది లేకపోతేనా ఎన్నున్నా తృప్తి ఉండదు. ఇన్ని ఉంటూ వైరాగ్యవంతుడైతే వాడు పొందే ఆనందాన్ని మానుషానందం అంటారట. అంటే మనుషులందరూ కూడా మానుషానందాన్ని పొందట్లేదు. ఇంకా బ్రహ్మానందం గురించి చెప్పడానికి ఏమున్నది? మనందరం మానుషానందం అంటే మధ్యాహ్నం ఆవకాయనం తింటే మానుషానందం, రాత్రి మళ్ళీ కడుపు నొప్పి వస్తే మానుష బాధ. ఇదా? అందుకే ఇది ఎంత తైత్రీయంలో చెప్పబడ్డ మొత్తం ఆనంద మీమాంస అంతా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఈ మానుషానందానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం. అక్కడి నుంచి ఇంకా పితరుల ఆనందం అని చెప్తూ ఇంకా అజానజ దేవతల ఆనందం, దేవానందం, చివరికి బ్రహ్మలోకానందం, ఆ తర్వాత బ్రహ్మానందం. అండి ఏం చెప్తామంది? అక్కడికి వచ్చేటప్పటికి ఈ లోకాలన్న ఆనందాలన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ బిందువులయ్యాయి, అది సింధువు అయిపోయింది ఇక్కడ. అలాగా మానుషానందముల మొదలుకొని బ్రహ్మానందం వరకు ఉన్న సర్వ ఆనందముల యొక్క సమరస స్థితి, సమైక్య స్థితి, ఆ అఖండ సచ్చిదానందం ఏదో ఆ ఆనందమయ భూమియే ఈ మణిద్వీపం. అక్కడికి వెళ్ళిన ప్రతి వారు పొందే ఆనందము ఈ సమస్త లోకముల్లో పొందలేనిది. ఆ ఆనందం ముందు ఈ సమస్త లోకానందములు లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి లవీభూతములు అవుతాయి. వింటూ ఉంటేనే దొరికితే బాగుండి అనిపిస్తుంది కదా. మరి దొరకడానికి ఏం చేయాలో నిన్నటి వరకు చెప్పుకున్నాం.
రాజ్ఞానందమారభ్య బ్రహ్మలోంకాంత భూమిషు ఆనందాయే స్థితా సర్వే తత్రేవాంతర్భవంతి. అర్థమైంది కదా మొత్తం మణిద్వీపమంతా. ఈ ప్రాకారములు ఇవన్నీ పరిశీలిస్తే వివరణ ఎక్కువ ఇవ్వక్కర్లేదు, ఇప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఒక రకంగా చూస్తే మనలో శరీరంలో ప్రకృతిలో ఉన్న రకరకాల తత్వములే రకరకాల ప్రాకారములు. ఈ తత్వములన్నిటికీ చైతన్యాన్నిస్తూ తత్వాతీతంగా ఉన్నటువంటి తల్లే తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత అయినటువంటి తల్లి. అందుకు మణిద్వీపము అక్కడున్న సర్వలోకముల సారం ఏంటంటే విశ్వమంతా వ్యాపించిన తత్వములే ప్రాకారములు. ఒక్కొక్క ప్రాకారం దాటి వెళితే అన్ని తత్వాల్ని దాటి వెళ్ళడం. ఈ ప్రకృతి తత్వాలన్నీ దాటి వెళ్ళిపోతేనే లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అయినటువంటి ఆ భువనేశ్వరి దర్శనం చేయగలవు. ఇది తాత్విక కోణంలో మణిద్వీపాన్ని దర్శించవలసిన పద్ధతి ఇది. కనుక తత్వజ్ఞాని, ఉపాసకుడు, యోగి, మంత్రశాస్త్రవేత్తలు అందరికీ వారి వారికి తగ్గ స్థాయిలో సమన్వయింపబడేటువంటి ఒక సంపూర్ణమైన వర్ణన మణిద్వీప వర్ణన. అర్థమైనా అర్థమకపోయినా దీని పారాయణం, దీని శ్రవణం చాలా గొప్పది. కునుకుతూ విన్న వాళ్ళకి కునుకుతూ విన్నంత ఫలం, మొత్తం విన్న వాళ్ళకి మొత్తం విన్నంత ఫలం అమ్మవారు లభింపజేయుగాక అంటూ ఇంతవరకు జనమేజయ విన్నావు కదా ఈ మణిద్వీప వర్ణన. మహాదేవ్యా పరం స్థానం, దీన్ని మించిన స్థానం లేదు గనక ఇది చెప్పాక తర్వాత చెప్పాల్సింది కూడా లేదు గనక దేవీ భాగవతానికి ఇదే ఆఖరు. ఇది వింటే ఇంకేం కావాలి? అన్నీ విన్నాక మిగిలిపోవాల్సింది ఇదే. నీ మనస్సులో మణిద్వీపం మిగిలిపోవాలి. ఆ మణిద్వీపంలో నువ్వు భావనతో అన్ని ప్రకారాలు దాటిపోయి చింతామణి గృహ మధ్యంలో సింహాసనంలో కూర్చున్న ఆ భువనేశ్వరి దేవిని ధ్యానించు. భువనేశ్వరుని పర్యంకంలో ఉన్న తల్లిని ధ్యానించు. ఇంతటి కలిపి ఒక్క శ్లోకంలో ఇస్తున్నాడు. సుధా సింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. ఆ చిదానందలహరీం అయినటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆ తల్లిని భజంతి త్వాం ధన్యా. ఎవరో కొద్దిమంది ధన్యులు మాత్రమే భావిస్తారండి, అందరూ వెళ్ళలేరు అక్కడికి. కొద్దిమంది, కతిచన అంటేనే కొద్దిమందిట. ఏది పొందితే మరేది పొందనవసరం లేదో దాన్ని పొందినవారు ముక్తులు అని అర్థం. ఆ ముక్తులు మాత్రమే అక్కడ అమ్మని దర్శించగలరు. అలాంటి భవ్యమైన లోకాన్ని ఎవరైతే నిరంతరం వర్ణనం చేసుకుంటూ ఉంటారో ఆ పరస్థానాన్ని దాన్ని స్మరిస్తే చాలండి. ఒక్కసారి మణిద్వీపాన్ని స్మరణ చేస్తే చాలట సర్వ పాపం వినశ్యతి, అన్ని పాపములు నశించుతున్నాయి. అంతేకాదు ప్రాణోత్క్రమణ సంధవుతూ ప్రాణాలు ఉత్క్రమించే వేళలో, ఉత్క్రమణం అంటే పైకి వెళ్ళుట ఇది అర్థం. పుణ్యాత్ములకు మాత్రమే ఉత్క్రమణం, మిగిలిన వాళ్ళకి క్రిందికే. ఆ ప్రాణోత్క్రమణ సమయంలో ఇది కానీ అనుసంధానం చేసుకుంటే ఆ లోకానికి వెళతారు అన్నారు. అప్పుడు గుర్తొస్తుందా? ఇప్పుడు ఏదో అలవాటో అదే ఆఖరికి మిగులుతుంది. కనుక మొదటి నుంచి అలవాటు చేసుకుంటే అక్కడికి చేరతాం. మొదటి నుంచి అలవాటు చేసుకుని చివరికి మర్చిపోయినా పాపం ఎన్నాళ్ళు ఇదే చేశాడు కనుక తప్పిద్దాం అంటుంది అమ్మవారు. ఈ అధ్యాయ పంచకంత్వేత, ఈ 5 అధ్యాయాలను ఎవరైతే నిత్య అనుసంధానం చేస్తారో వాళ్ళకి భూత ప్రేత పిశాచాది బాధ తత్ర భవేన్నహి. ఇది ముందు భౌతిక ప్రయోజనాలు ఇవి ఉంటాయి. కనుక మణిద్వీపం ఇప్పుడు చెప్పిన తాత్వికత ఏ ఒక్కరిద్దరు అందుకున్నా వాళ్ళ పాదాలకు నేను నమస్కారం చేసుకుంటున్నా. పైన విని ఆనందించిన వాళ్ళ సంతోషం, వాళ్ళకి పాపాలన్నీ పోయాయి, అది సంతోషమే. అందుకు మామూలుగా స్థూలంగా చదివే వాళ్ళకు కూడా భూతప్రేత పిశాచాది బాధలు తొలగుతాయి. పైగా నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తదేవచ, నూతన గృహ నిర్మాణంలో, గృహ ప్రవేశంలో, వాస్తుయాగంలో దీన్ని పఠించితే కళ్యాణం జరుగుతుంది, అంటే శుభం జరుగుతుంది అనే విషయాన్ని చూపిస్తూ ఈ దేవీలోకానికి చేరేవాళ్ళు ఎవరు చెప్తున్నాడు. ఎవరైతే నిరంతరం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో, నిరంతరం ప్రేమగా అమ్మ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారు దేవీక్షేత్రే ఏ త్యజంతి ప్రాణాహ, అమ్మవారిని ఆరాధిస్తూ దేవీక్షేత్రముల యందు శరీరం విడిచిపెట్టినవారు అన్నారు ఇక్కడ. అటువంటి వారు అక్కడికి చేరతారు. దేవ్యార్చనే రతాహ, వారు అంటే దేవీక్షేత్రముల్లో దేవ్యార్చనే రత, అమ్మవారి అర్చన యందు ప్రీతి కలిగి ఆరాధించేటువంటి వారు ఈ భవ్యమైన లోకానికి చేరతారు. అక్కడ పొందే ఆనందం ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అటువంటి మణిద్వీపం మయమైపోయింది మనకి సమయం అంతా కూడా. అందరం అక్కడే ఉన్నాం, మళ్ళీ వెనక్కి రావాలనిపిస్తుందా? లేదు కదా. ఎక్కడికి చేరితే వెనక్కి రామో అదే మణిద్వీపం. స్వయం ప్రకాశధామము, స్వయం ప్రకాశం అంటే ఆత్మవస్తువే, ఆత్మవస్తువే అమ్మ, ఆత్మజ్ఞానమే మణిద్వీపము, ఆత్మయే అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సిన తాత్వికంగా. అందుకే పురాణాలు సగుణ సాకారంగా వర్ణించిన లోకములకు ఉపనిషత్తు వర్ణించినటువంటి పరతత్వానికి ఏమాత్రము భేదము లేదు. ఇటువంటి దివ్యమైన మణిద్వీప వర్ణనని చేసి వ్యాసదేవుడు జనమేజయునికి చెప్పేట విన్నావుగా.
ఇంక నువ్వు అమ్మవారి మంత్రం చేసుకుంటూ తరించు అని ఎప్పుడైతే చెప్పాడో మంత్రాన్ని మీరే ఇవ్వండి అన్నాడు. అమ్మవారిపై అంత శ్రద్ధని భక్తిని కలిగించిన వెంటనే వ్యాసుణ్ణి ఆశ్రయించితే వ్యాసుల వారు జనమేజయని అమ్మ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని అనుసంధానం చేసేట. చిత్రం ఏంటంటే పూర్వీకుల్లో పుణ్యాత్ములు పుణ్యలోకాల్లో ఉన్నవారు ఈయన ఇక్కడ సాధన చేస్తుంటే వాళ్ళు అంతకంటే పుణ్యస్థితికి వెళ్ళిపోయారటండి. ఎవరైనా కొందరు పాపులు పూర్వీకులుంటే వాళ్ళ ఆ పాపలోకాల నుంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోయారట. నారదుల వారు జనమేజయుడి దగ్గరికి వచ్చి, నీకు ఈ వార్త తెలుసా? నీ పూర్వీకులందరూ ఇలా ఇలా వెళ్ళిపోయారు. దేనివల్ల? నువ్వు అమ్మవారి మంత్ర జపం చేయడం వల్ల. అందుకే తమ కులంలో ఒక్క అమ్మ భక్తుడు పుట్టాలి అని ప్రతివాడు కోరుకోవాలి. వాడి వల్ల వాళ్ళు తరించిపోతారు, పితరులు తరించిపోతారు. ఇంకా నీకేమున్నదయ్యా? అది తెలిసి ఎప్పుడైతే నారదుడు ఈ మాట చెప్పాడో కాళ్ళ మీద పడ్డాట జనమేజయుడు. ధన్యుణ్ణయ్యా, మానవ జన్మకి పితరుల్ని తృప్తిపరచడం కంటే కావలసిందేముంది, నన్ను ధన్యుణ్ణి చేసావు అంటే ఆశీర్వదించి వెళ్ళిపోయాడు నారదుల వారు. ఇంకా తన చివరి ఘడియ వరకు నిత్యము విడవకుండా అమ్మవారిని ఉపాసిస్తూ మోక్షాన్ని పొందాడు జనమేజయుడు అని పూర్తవుతున్నది దేవీ భాగవతం. ఇలాంటి దేవీ భాగవతాన్ని నవరాత్రులు పారాయణ చేయమన్నారు. పారాయణం అంటే చదివేయడం మాత్రమే కాదు, నేను చదవద్దని చెప్పలేదు. ఎందుకంటే పెద్దలు నిర్వచించిన ప్రకారంగా మనం ఏది చదువుతున్నామో దాన్ని గ్రహిస్తూ భావగతం చేసుకోవడమే అసలైన పారాయణ. అలాంటి భావగతం చేసుకుని ఒక్క మారు చదివినా 1000 మార్లు మామూలుగా చదివిన దానితో సమానం, ఇది తెలుసుకోండి. అటువంటి ఆ జగన్మాతకి దేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.